విజువల్స్ చూస్తున్నారు. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేసింది. మరో మహిళతో జానకిరామ్ కు అక్రమ సంబంధం ఉందంటూ గుర్తించింది భార్య. దీంతో అక్కడకు వెళ్లి భర్తకు దేహశుద్ధి చేసింది. భార్యకు తెలియకుండా లవర్తో ఫ్లాట్ లో ఉంటున్నాడు జానకిరామ్. లవర్తో ఏకాంతంగా ఉన్న టైంలో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. భర్తకు లవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. తనకంటే 20 ఏళ్లు చిన్నదైన యువతితో జానకిరామ్ సహజీవనం చూసిన వెంటనే ఆ సహజీవనం విషయం తెలిసిన వెంటనే దేహశుద్ధి చేసింది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ పిల్లనే మనద్దు అంటూ కూడా జానకిరామ్ చెప్తున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేస్తుంది. మరో మహిళతో జానకిరామ్ కు అక్రమ సంబంధం ఉంది అంటూ గుర్తించింది. దీంతో అక్కడకు వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. భార్యకు తెలియకుండా లవర్తో ఫ్లాట్ లో ఉంటున్నాడు జానకిరామ్. లవర్తో ఏకాంతంగా ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. భర్తకు లవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. తనకంటే 20 ఏళ్లు చిన్నదైన యువతితో జానకిరామ్ సహజీవనానికి సంబంధించి తెలిసిన భార్య వెంటనే అక్కడికి వెళ్ళి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మహిళకు సంబంధించి బ్లర్ చేసి ఉంచాం, ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి ఐడెంటిటీకి సంబంధించి రివీల్ చేయాలనుకోవట్లేదు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఎందుకంటే తనకన్నా 20 ఏళ్ళంటే అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్నదే ఉంటుందో. మీరు చూస్తే కనుక అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఆమె భార్య. ఆ బ్లర్ చేసి ఉన్న ఆ విజువల్ జానకిరామ్తో సహజీవనం చేస్తున్న వ్యక్తి. వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ ఇంటికి వెళ్ళింది. ఆమెతో మాట్లాడుతున్న విజువల్ ని మీరు చూస్తున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నేపథ్యంలో ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. నువ్వు ఎక్కడ ఉంటావు? ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టింది. ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు? నువ్వు కథలు పడ్డావు అనుకో. ఆ రోజు పోలీస్ స్టేషన్ కాదు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ అదే కథ చేసిరు. నేనేదో నా భర్త కదా నేను పడితే కడుపులు తీసి నాలుగు ఊపుంది. అడ్రస్ తెలియక నీకు భయపడి కాదు, నా మొగనికి భయపడి కాదు. ఎడవేసావు ఏంద్రా నాడు నేను వేరే ఉంటా. నాటకాలు ఆడతాను. నువ్వు వెళ్తా ఎట్లాంటి నాకు అన్ని తెలుసు. నువ్వు కూడా మంచి వేరే ఉంటే ఉండడం ఎందుకమ్మా? మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుండే కదా, ఆమె సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు నేను దీని గురించి. తెలుసు, ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఉంటుండే కదా, ఎక్కడ పెట్టిరో తీయండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో? నల్ల కూసలా లాంగ్ చేయనా? ఎడబెట్టినావు మరి. నాటకాలు ఆడకు, మొత్తం చదువుతా మళ్ళీ వచ్చి. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు జానకిరామ్ ను అలాగే జానకిరామ్ తో సహజీవనం చేసిన ఆ మహిళను కూడా అక్కడ భార్య మీరు చూడొచ్చు. ఆమెను
ఇన్ఫాక్ట్ సహజనం చేసిన వ్యక్తిని ఇద్దరికి కూడా దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబం అదిగో ఇద్దరు చూడొచ్చు. ఓ పక్క పిడిగుద్దులతో జానకిరామ్ ని కొడుతూ ఉంటే దేహశుద్ధి చేస్తూ ఉంటే, ఇటు బాత్రూమ్ లో విజువల్ మీరు చూడొచ్చు. ఇటు మహిళను తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ వ్యక్తి కూడా ఆ పురుషుడు కూడా ఆమెను కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మహిళలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోందనేది భర్తకు దేహశుద్ధి పక్క చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ భర్త సహజనం చేసిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబం ఇద్దరికి దేహశుద్ధి చేస్తోంది. ఇటు మహిళకు సంబంధించి కూడా ఆ మహిళను కూడా పూర్తిగా కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం, ఇటు ఆ మహిళకు సంబంధించిన కుటుంబం అంటే ఆ జానకిరామ్ భార్య కుటుంబం అక్కడ మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళి ఆ మహిళకు కూడా దేశశుద్ధి చేస్తున్న విషయం మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇప్పుడు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కి అప్పగించడం జరుగుతుందా, లేకపోతే ఇంకా కుటుంబం అక్కడే ఉందా? రైట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి జానకిరామ్కు సంబంధించినటువంటి వేరే మహిళతో గత కొన్ని రోజుల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధాన్ని స్వయాన జానకిరామ్ భార్య అయినటువంటి కళ్యాణ్ని ఈరోజు బయటపెట్టింది. గత కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా తరచుగా వేరే మహిళలతో ఉన్నట్టు కూడా కళ్యాణ్కి తెలిసింది. ఈ నేపథ్యంలోనే జానకిరామ్ పైన ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ రోజు ఒక అపార్ట్మెంట్ లో సికింద్రాబాద్లోని వారసిగూడలోని ఒక అపార్ట్మెంట్ లో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. సరైన కరెక్ట్లోనే తను ఎవరైతే భార్య అయినటువంటి కళ్యాణి తోటి బంధువులతో కలిసి ఒక్కసారిగా తను ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి వెంటనే వాళ్ళని బయట తీసి నిలదీసింది. ఏ విధంగా చేస్తాను, నన్ను ఒకవైపు పెళ్లి చేసుకున్నాక ఇంకా వేరే అమ్మాయితో రిలేషన్ ఎట్లా పెట్టుకోడు, దట్టు ఆ అమ్మాయికి 20 years మాత్రమే ఉన్నది. సో ఆయనకు చాలా ఏజ్డ్, దాదాపు 40 years వరకు ఉంటే, సో ఈ విధంగా ఈ చిన్న అమ్మాయితో ఏ విధంగా పెట్టుకుంటా అంటూ కూడా పెద్ద ఎత్తున భార్య ఆరోపిస్తూ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళను కొట్టారు. అనంతరం ఎవరైతే తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు వెంటనే తనకు దేహశుద్ధి చేశారు. మొత్తం మీద ఇప్పుడు ప్రసాద్ సంచలనంగా మారింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి వారసిగూడ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. జానకిరామ్ని కావచ్చు, జానకిరామ్ ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెని, అదే విధంగా భార్య కళ్యాణ్ని, ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తన ఇంటికి రాకుండా తను ఎక్కడ పనిచేసిన దగ్గర ప్రతి ఒక్క దగ్గర అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అందరినీ కూడా వేధిస్తారు. ఆడపిల్లనే టార్గెట్ గా చేసుకుని ఆడపిల్లలకు వల వేసి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా గత కొన్ని రోజులుగా కొంచెం భార్యను కొంచెం దూరం పెట్టుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కళ్యాణి తినపైన ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేక నిఘా పెట్టి ప్రతి క్షణం తను ఎటు వెళ్తుండో, ఎవరితో ఉంటుండో ఏంటని కూడా ప్రతి క్షణం కూడా తను మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంటికి రాకుండా వారసిగూడలోనే ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. సో అపార్ట్మెంట్ లో ఎవరు ఉన్నారు ఏంటని కూడా తను పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకున్న అనంతరమే తన బంధువులతో కలిసి ఒక్కసారిగా అక్కడ అటాక్ చేసింది. అటాక్ లోని ఇద్దరు కూడా బయటపడ్డారు. ఒకవైపు జానకిరామ్తో కలిసి ఉన్నటువంటి మహిళ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా భార్య కళ్యాణ్ని కూడా ఎవరితో మాట్లాడకుండా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు నగర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు.
సో ఇప్పుడు ప్రస్తుతం వారసి కూడా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఉన్నట్లు ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారి అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళిద్దరూ కూడా ఆ సదరు జానకిరామ్ అలాగే లవర్ వాళ్ళిద్దరు రూమ్ లో ఉండగా ఒక్కసారిగా వెళ్ళిన కుటుంబం అదిగో మీరు చూడొచ్చు. భర్తకు జానకిరామ్ ఇటు ఆ జానకిరామ్ కుటుంబం ఆయన బయటకు తీసుకొచ్చిన సందర్భంలో ఆ పిల్లనే మనద్దు అంటూ కూడా వారు చెప్తున్న తర్వాత అటు వెళ్ళిన తర్వాత కుటుంబం చర్చికి వెళ్ళింది, లోపలికి వెళ్ళిన తర్వాత జానకిరామ్ కు పూర్తిగా దేహశుద్ధి చేసింది. ఆ కుటుంబం అంతా అతగాడిని కొడుతున్న విశ్వాసం మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు ఆ సందరు సహజీవనం చేస్తున్న ఆ మహిళను మరి ముఖ్యంగా జానకిరామ్ భార్య కుటుంబం ఆమె కూడా దాడికి పాల్పడిన విశ్వాసం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో సంచలనంగా మారింది. భార్య ఉండి సహజీవనం చేయడం ఏంటి, అది కూడా తనకన్నా 20 ఏళ్ళు చిన్నదైన ఒక మహిళతో సహజీవనం ఏమిటి అంటూ ఈ సంస్కృతి ఏమిటి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేసిన ఒకసారి విశ్వాసం మీరు చూస్తున్నారు. ఆ 2 విశ్వాసం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా మీరు అదుగు మీరు చూస్తే కనుక ఇటు జానకిరామ్ భార్య ఆ కుటుంబం ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఆ మహిళను కొడుతున్న విశ్వాస్ మీరు చూసారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తున్నారు. ఓ పక్క భర్త, మరో పక్క భర్తకు సంబంధించి అక్కడ సహజీవనం అక్రమ సంబంధం పెట్టుకుందంటూ కూడా ఇటు జానకిరామ్ భార్య చెబుతున్న వ్యక్తికి సంబంధించి ఇంట్లో ఇద్దరిని కూడా దేశశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా దాదాపుగా 10 నుంచి 20 మంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 20 మంది వెళ్ళి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేశశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం జిహెచ్ఎంసీ దీని మీద ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది? జానకిరామ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందా? రైట్, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ విధంగా చేస్తే ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ ఎవరైతే పై స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళు ప్రస్తుతం దీనిపైన కొంచెం సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే తను అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. తాను ఈ విధంగా చేస్తే ఎంప్లాయీస్కి ఏం మెసేజ్ ఇస్తామని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున దీనిపైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే అటు మేయర్ దృష్టి కావచ్చు కూడా వెళ్ళినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం మీద ఖచ్చితంగా సస్పెండ్ వేటు పడే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఇప్పటికే అటు జానకిరామ్ కావచ్చు, కళ్యాణి కావచ్చు, జానకిరామ్ ఉంటున్నటువంటి ఎవరైతే మహిళ ఉన్నారో ప్రస్తుతం వారసి కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మొత్తం విచారిస్తున్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఎందుకని భార్య ఉండని వేరే వారితో సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నా అని కూడా అన్ని విధాలుగా ఒకవైపు పోలీసులు ఎంక్వైరీ చేసిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నది. మొత్తం మీద ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సచిన్, రైట్, ఎన్నాళ్ళుగా వీళ్ళ రాసలీలలు కొనసాగుతున్నాయి, భార్యకి ఎప్పుడు తెలిసింది? రైట్, ఇది దాదాపు కొన్ని నెలల నుంచి ఈ వ్యవహారం అనేది నడుస్తుంది. సో కొన్ని నెలల నుంచి నడుస్తున్నప్పటికీ తాను కన్ఫర్మేషన్ చేసుకొని ఖచ్చితంగా నిఘా పెట్టింది. వాళ్ళు ఇద్దరు ఉన్న సమయంలోనే తను వెళ్ళాలని డిసైడ్ అయింది. ఖచ్చితంగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని డిసైడ్ అయ్యి రెడ్ హ్యాండెడ్గా ఈ రోజు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు పట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే తను ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ప్రతి చోట అమ్మాయిలతో అక్రమ సంబంధం, అమ్మాయిలనే టార్గెట్ చేసుకుంటూ తను వెళ్తున్నారంటూ కూడా భార్య ఆరోపిస్తుంది.
వీటిని కూడా పోలీసులు వీటిని కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ పరిధిలో పనిచేశారు, అక్కడ ఏ విధంగా ఉండేవారు, మొత్తం కూడా దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది. సో మొత్తం మీద గత కొన్ని నెలల నుంచి తరచుగా ఇంటికి వెళ్లకుండా తరచుగా ఎవరైతే ఇప్పుడు మహిళ ఉందో ఈ మహిళతోని వారసిగూడలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. మా భార్య దగ్గరికి వెళ్ళటం లేదు. సో దీంతో భార్య ప్రత్యేక నిఘా పెట్టింది. నిఘా పెట్టి అనంతరం రెడీ హ్యాండెడ్ గా తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక్కసారిగా వెళ్లి దాడి చేసిన అనంతరం పోలీసులకు తెలియడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద విచారణ జరుగుతుంది. సో ఈ విధంగా జిహెచ్ఎంసీ స్థాయి అధికారులు ఈ విధంగా చేస్తే ఏ విధంగా అంటూ కూడా దీనిపైన జిహెచ్ఎంసీలోని ఉన్నత స్థాయి అధికారులు దీనిపైన ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్ రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు భర్తకి ఎయ్ రెండై అంటున్నాడు వెనకాల నుంచి. కానీ ఆ తర్వాత మీరు చూస్తే కనుక జానకి రామ్ కి సంబంధించి అక్కడ ఆ తర్వాత ఈ విజువల్ చూడండి. ఇది ఎంతవరకు సమంజసం అంటూ మరి కొంతమంది ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతోంది కామెంట్ బాక్స్ లో. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇన్ఫాక్ట్ అలా దాడి చేసే బదులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మరి ముఖ్యంగా మహిళ మీద పురుషుడు దాడి చేయడం ఏంటి అంటూ కూడా కొంతమంది ఈ అంశానికి సంబంధించి క్వశ్చన్ చేయడం జరుగుతోంది. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేశశుద్ధి చేసింది. మరో మహిళతో జానకి రామ్ కు అక్రమ సంబంధం ఉందంటూ కూడా గుర్తించింది భార్య. ఈ నేపథ్యంలో భార్యకు తెలియకుండా లవర్తో ఫ్లాట్ లో ఉంటున్న జానకి రామ్ ను ఏకాంతంగా లవర్తో ఉన్న టైంలో చూసి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. దీంతో అక్కడికి చేరుకుంది భార్య, ఆమె కుటుంబం. దీంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ తలుపులు తోసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లి భర్తను బయటకు లాక్కొచ్చి అదిగో మీరు చూడొచ్చు చొక్కా చిరిగెట్టు పూర్తిగా ఆయనకు దేహశుద్ధి చేస్తోంది భార్య కుటుంబం. భర్తకు లవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. తనకంటే 20 ఏళ్ల చిన్నదైన యువతతో జానకి రామ్ సహజీవనానికి సంబంధించి ఆ ఇష్యూని అక్కడ గుర్తించడం జరిగింది భార్య. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళకి దేహశుద్ధి చేస్తుందని చెప్పి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, కానీ బయట సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం ద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడుగు చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.